మీకు ఈ అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం ఒక్కసారి మీ హౌస్లో అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. మీ అపార్ట్మెంట్స్ కట్టి మీకు కూడా ఎక్కువగా అది పాడవడం అట్లాంటివి ప్రమాదానికి కారణం. మళ్ళీ ఒక్కోసారి వాళ్ళ కూడా తగ్గబడచ్చు. ఈ హౌస్లో ఉన్న మన రక్షణ పద్ధతులు ఏంటంటే అగ్ని చూసే ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది మన ఇంట్లో వస్తువులు కానీ మన ఎలక్ట్రికల్ పరికరాలు ఏదైతే అంత ఇబ్బంది పెట్టగల వస్తువులు. గ్యాస్ చూసారా, గ్యాస్ పైన కదా, జస్ట్ రెగ్యులేటర్ ఆపేసి చాలు. రెగ్యులేటర్ ఆపేస్తే ఆగిపోయింది. చూసారా, సింపుల్ గా రెగ్యులేటర్ ఆపేసాం అంతే. మనం ఏం చేయాలి, గ్యాస్ బయటకు వస్తుంది గమనించలేదు, లోపలికి పోవట్లేదు. ఇట్లాంటప్పుడు కరెక్ట్గా ఎక్కడైతే గ్యాస్ వస్తుందో అక్కడే కొట్టాలి. మీరు ఎక్కడైతే అక్కడ కొడుతున్నారు అనుకోండి, అది కాల్తూనే ఉంటుంది. భయపడదు, ముందుగా ప్యానిక్ సిచ్యువేషన్ కావద్దు. ప్లస్ మనకు వీలైనప్పుడు మనం దాన్ని ట్రై చేయాలి. సిలిండర్ ఏమి వెళ్ళదు, సిలిండర్ లోపలికి గ్యాస్ బయట వెళ్ళదు. వీలు కానప్పుడు ట్రై చేయాలి. చూడండి సార్, చూపు దగ్గర సింపుల్ ప్రాసెస్. నెక్స్ట్ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువుతో వెలుగుతున్న మన గ్యాస్ సిలిండర్ ఎలా పెంచలేదు. సింపుల్ గా అసలు ఎటువంటి కష్టం లేకుండా ఎలా కోరి పట్టలేదు, ఏం లేదు. సింపుల్ గా గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళి పర్సనల్స్ వాళ్ళని ఎలా కిందకి తీసుకురాగలరో, ఎలా కిందకి తీసుకొని వస్తారో ఒకసారి మా వాళ్ళు చేసి ఇస్తారు. ఇది ప్రజల కోసం చేయలేదు. అంత ఎత్తు నుంచి మనిషి రావడం అంటే ఎవరికైనా కష్టమే. కాబట్టి కింద ఎక్కువ జాగ్రత్తగా తీసుకుని వస్తారు. ఫైర్ మ్యాన్ లిఫ్ట్ అంటాం. ఎట్లాంటి మనం ఎంత లాభమైనా సరే సింపుల్గా మనం కింద తీసుకురావాలి. భుజాలను కనుక పెట్టి ఎంత లాభమైనా సరే సింపుల్గా హ్యాపీగా కింద తీసుకురావాలి. ఒక నిమిషం చేతులు వదిలేసేయండి. ఒక్క నిమిషం అక్కడే వచ్చండి. చూడండి, ఒక మనిషిని పైనుంచి మనం వాడు నడవగలిగితే మెట్ల నుంచి వస్తులేని పరిస్థితి. మనం కూడా ఎత్తుకోలేము. అట్లా నుంచి ఎందుకు చూపిస్తున్నాం? జస్ట్ మీ అవగాహన కోసం. ఎంత ఎత్తు నుంచైనా సరే మనం ఋషి వ్యాలీ అపార్ట్మెంట్స్లో అగ్నిమాపక వారోత్సవం సందర్భంగా ఒక డెమాన్స్ట్రేషన్ మరియు అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ప్రతి సంవత్సరం అగ్నిమాపక వారోత్సవం సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు లోపల రోజు ఒక కార్యక్రమంతో అగ్నిమాపక శాఖ వారు అవగాహన సదస్సు మరియు మాక్డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ఫైర్ సేఫ్టీ మీద అవగాహన పెంపొందించడం, అదేవిధంగా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, పబ్లిక్ సర్వీస్లో వాళ్ళు ఎలా ముందున్నారు, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి, వాళ్ళు ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ ఎలా చేస్తారు అనేది పబ్లిక్కి తెలియజేయడానికి, అదేవిధంగా దాని ద్వారా పబ్లిక్లో కూడా ఫైర్ సేఫ్టీ పెంపొందించుకోవడానికి వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది.
ఎప్పుడైనా అగ్ని ప్రమాదాలు కానీ ఎన్ని డిసాస్టర్స్ సంభవించినప్పుడు ప్రజలు తమను తాము కాపాడుకోవడమే కాకుండా తమ తోటి వాడిని కూడా ఎలా కాపాడుకోవాలనేది వాళ్ళకి ఏదో ఒకటి ఉండదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, పెద్ద విషయాలు ఏమి కాదు అందరికీ. అందుకనే పబ్లిక్ అవేర్నెస్ పెట్టేది. ఇవన్నీ అవగాహన, ఈ అవేర్నెస్ అనేది అందరికీ రావాలని. ఎందుకంటే ప్రమాదాలు సంభవించినప్పుడు జనరల్ పబ్లికే ఉంటారు. సో వాళ్ళు ఎలా కాపాడుకోవాలనేది వాళ్ళకి తెలియాలి. అట్లాగే తోటి వాళ్ళని కూడా కాపాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన అపార్ట్మెంట్లోనే ఏమైనా ప్రమాదం సంభవిస్తే మనం ఎలా బయటపడాలి? ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టెయిర్ కేసెస్ ఏదైతే ఉన్నాయో, మన దగ్గర ఉన్న ఏదైతే మెట్లు ఉన్నాయో అవి ఉపయోగించి బయట కిందికి రావాల్సిన అవసరం ఉంటుంది. లిఫ్ట్ మాత్రం ఉపయోగించకూడదు. ఎందుకంటే లిఫ్ట్లో కూడా ప్రమాదం జరిగినప్పుడు, ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు చాలా తీవ్రమైన సిచ్యువేషన్ ఏంటంటే అగ్ని కన్నా అక్కడ వెలువడే స్మోక్ కానీ లేకపోతే టాక్సిక్ గ్యాసెస్ కానీ వాటి వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. సో ఈ స్మోక్ కానీ, హాట్ గ్యాసెస్ కానీ, టాక్సిక్ గ్యాసెస్ కానీ ఎక్కువగా లిఫ్ట్లో కన్జర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని లిఫ్ట్ వాడకూడదు. సో అటువంటి సందర్భంలో సేఫ్టీ ఉండాలంటే మనం స్టెయిర్ కేస్ యూజ్ చేసి కిందకి రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు స్మోక్ బారిన పడకుండా మనం కాపాడుకోవాలి. దాని స్మోక్ ఎప్పుడు మనం వెర్టికల్ డిస్టెన్స్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం కొంచెం వంగి లేకపోతే ఈ అవసరమైతే పాక్కుంటూ అయినా సరే కిందికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఎఫెక్ట్ నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే మనకు కావాల్సిన జీవవాయువు ఆక్సిజన్. సో ఆక్సిజన్ కనుక మనకి 2 minutes కన్నా ఎక్కువ సమయం మనకి సప్లై కాకపోతే మనకి ప్రమాదం సంభవించవచ్చు. సో స్మోక్ నుంచి మనం బయటపడుతూ దాని నుంచి ఎఫెక్ట్ కాకుండా మనం బయటపడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ టెక్నిక్స్ అన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా బయటికి రావాలనేది మన అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు మీకు తెలియజేస్తారు. అదేవిధంగా పై ఫ్లోర్ నుంచి కిందకి రావడానికి ల్యాడర్స్ని ఉపయోగించి, రోప్స్ ఉంటాయి, రోప్స్తో చైన్ నాట్ వేసి ఎలా మనుషులు కిందకి దించాలనేది కూడా ఇక్కడ ఇందాక చూపించడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీకు చూపించడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా సేఫ్టీ గైడ్లైన్స్ సంబంధించి అపార్ట్మెంట్స్లో ముఖ్యంగా ఇక్కడ ప్రమాదాలు జరిగేవి 2-3 రకాలు ఉంటాయి. మొదటి రకం షార్ట్ సర్క్యూట్ అన్నమాట. ఎలక్ట్రికల్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం వాడుతున్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కానీ, మనం వాడుతున్న ఎలక్ట్రికల్ కేబుల్స్ కానీ ఒకవేళ అవి సరైన క్వాలిటీ లేకపోతే, ఐఎస్ఐ క్వాలిటీ లేకపోతే ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. మేజర్ రీజన్ అదే ఉంటుంది ఈ అపార్ట్మెంట్స్లో. సో అందుకని మనం ఇక్కడున్న మేనేజ్మెంట్ కానీ, ఇక్కడున్న హౌస్ ఓనర్స్ కానీ, ఫ్లాట్ ఓనర్స్ కానీ చూడాల్సిన అంశం ఏంటంటే మీరు వాడుతున్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కానీ, మీరు వాడుతున్న స్విచ్ బోర్డ్స్ కానీ అన్ని క్వాలిటీగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకూడదు. ఏదో తక్కువలో వస్తున్నాయి, చీప్గా వస్తున్నాయి, ఏది పడితే అది మనం కేబుల్స్ కానీ, స్విచ్ బోర్డ్స్ కానీ యూజ్ చేస్తే అవి షార్ట్ సర్క్యూట్కి గురి అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, మనం కొన్ని జంక్షన్ బాక్సెస్ని ఓవర్లోడ్ చేస్తుంటాం. ఓవర్లోడ్ చేయడం వల్ల కూడా ఎక్కువగా అక్కడ కరెంట్ సప్లై అవి కేబుల్స్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు జంక్షన్ బాక్సెస్ని ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ మనం పెట్టాలి. అంతేగాని మనకు అవసరం కాబట్టి ఇష్టం వచ్చినట్టు స్విచ్ బోర్డ్స్ మీద జంక్షన్ ఓవర్లోడ్ చేసుకుని మనం కరెంట్ వాడుకోవాలి. దానివల్ల ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. సో ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ హజార్డ్స్ నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. దానికి కావాల్సిన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, స్టాండర్డ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ యూజ్ చేసుకుంటూ, స్విచ్ బోర్డ్స్ కూడా మంచి స్టాండర్డ్ తీసుకుంటూ, అదేవిధంగా జంక్షన్ బాక్సెస్ని ఓవర్లోడ్ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం 70% మీరు అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు. రెండోది మన కిచెన్ సేఫ్టీ. కిచెన్లో సేఫ్టీ ఉండాలి. కిచెన్లో సేఫ్టీ ఏంటంటే ఒకటి గ్యాస్ పైప్స్ ఉంటాయి. రెండోది మనం వాడే మండే పదార్థాలు ఏదైతే ఉన్నాయో, ఆయిల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే పదార్థాలు ఏదైతే ఉన్నాయో కిచెన్లో ఏదైతే వాడుతున్నామో వాటి నుంచి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్ పైప్స్ సంబంధించినప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డెఫినెట్గా దాన్ని గ్యాస్ పైప్స్ నుంచి మీరు నివారణ పొందగలగాలి. గ్యాస్ పైప్స్లో ముఖ్యంగా మనం రాత్రి పడుకునేటప్పుడు ఈ రెగ్యులేటర్ ఆఫ్ చేయకుండా, లేకపోతే స్టవ్ ఆఫ్ చేయకుండా పడుకుంటుంటాం. అలా కాకుండా కంపల్సరీగా మన ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నిద్రకు ఉపక్రమించేటప్పుడు డెఫినెట్గా గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి.
అలాగే ఎవ్రీ మంత్ మనం మన 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 గ్యాస్ సిలిండర్ వాడే రెగ్యులేటర్ కానీ లేకపోతే దాని ఉన్న పైప్ కానీ చెక్ చేసుకుంటుండాలి. ఏమైనా డ్యామేజ్ అయిందా, ఏమైనా లీకేజెస్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. ఎవ్రీ 3 months ఒకసారి రెగ్యులేటర్ పైప్ తప్పకుండా మార్చాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ పైప్ యూజ్ చేయండి, దాన్ని మారుస్తూ ఉండాలి ఎవ్రీ 3 months ఒకసారి. ఒకవేళ లీక్ సంభవించినట్లయితే మీరు ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న కిచెన్లో ఉన్న కిటికీలను ఓపెన్ చేసి ఆ గ్యాస్ని బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అది వెళ్ళే వరకు మీ దగ్గర ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని ఆన్ చేయకూడదు. ఒకవేళ స్విచ్ ఆఫ్ అయితే ఆన్ చేయకూడదు, ఒకవేళ స్విచ్ ఆన్ ఉన్నా దాన్ని ఆఫ్ చేయకూడదు. ఎందుకంటే ఆన్ ఆఫ్లో మనకి స్పార్క్ వస్తుంది అనమాట. ఆఫ్ చేసిన ప్రమాదం, ఆన్ చేసిన ప్రమాదం. సో ఆన్ ఆఫ్లో ఏమవుతుంది